ఆప్కి అదాలత్లో రాముడు కథలు చెబుతున్న మురారి బాపు గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన దగ్గర డబుల్ స్టాండర్డ్ ఉంది. రాముడు కథ చెప్తున్నప్పుడు మురారి బాపు గారు మీకేం చెప్తారంటే, బంగారం లాంటి మనసుని దృఢంగా ఉంచుకోవాలి, స్వార్థం ఉండకూడదు, స్వేచ్ఛగా ఉండాలి. గంగ నదిలో మురికిని తీసి పడేయడం అనేది చాలా పెద్ద పాపం, ఎందుకంటే దీని శివుడు ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ ఈ నది చివరన కథ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజలు చాలామంది చెత్త పారేస్తూ ఉంటారు. ఇలా చూడండి, ఎక్కడైతే నా ప్రసంగం జరుగుతుందో అక్కడ నేను ప్రజల దగ్గర, అక్కడ బ్రతుకుతున్న వాళ్ళకి ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోమని చెప్తాను. ఎందుకంటే గంగా నా చూపుతో మనసులో అది పునీతమైనదే, ఆ పునీతమైన దాన్ని ఎవరు మార్చలేరు, సరేనా? కాని బయటంతా చుట్టుపక్కల సరిగ్గా లేదు. అందువలన నేను అప్పుడప్పుడు దాన్ని ఎదిరిస్తూనే ఉంటాను. అర్థమైందా? ఇలాగ నడుచుకోకూడదని ఈ విషయంలో నేను ఎప్పుడూ హెచ్చరిస్తున్నాను. మీరు ఎప్పుడూ అంటూ ఉంటారు జాతి మత భేదాలు ఉండకూడదు అని, దాని గురించి మాట్లాడకూడదు అంటారు. కొన్నిసార్లు మీరు హరిజనులు కూడా పిలుస్తూ ఉంటారు, ఇతర వాళ్ళ ఇంటికెళ్ళి ఫలాలు తింటూ ఉంటారు. ఇది జాతిని అవమానిస్తున్నట్టే కదా? శర్వం కలోం ఇదం బ్రహ్మ, ఇది ఉపనిషత్ సూత్రం. కాని తులసి దీన్ని హిందీలో మార్చింది శ్రీయ రామమై సబ్ జగ జాని కరౌ ప్రణామ జోరి జుగ్పా. తర్వాత ఏ భోజనాన్నైతే నేను తింటున్నానో, నేను పాడుతున్నానో, ఆ రాముడే స్వయంగా దీన్ని చెప్పాడు. ఆ శబరి కూడా చెప్పాడు, నేను కింద జాతి, నేనొక కింద జాతి వాణ్ణని చెప్పినప్పుడు అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే, జాతి మతం కులం భేదం ఏదీ పెద్దది కాదని. శబరి, నేను జాతి మతం కులం ఏదీ చూడనని చెప్పారు. నేను నీలో ఉన్న భక్తినే చూస్తానని అన్నాడు. అందువల్లే నేను అందరి దగ్గర సహజంగానే ఉంటాను. నేను జాతి మతం అనేది లేకుండా నేను వాళ్లతోనే ఉంటాను. నాకు వాళ్ళు దూరంగా ఉండాలని అనుకోను. అందుకే నేను ఈ దృష్టితో చూసి నేను వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాను. ఈ మధ్య ఆంజనేయుడు జాతి కూడా చెప్పడం మొదలుపెట్టారు. దానికి మనమేం చేయగలం? యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారంటే, హనుమంతుడు ఒక కింద జాతి నుంచి వచ్చారు అని. ఇలా చూడండి, ఈ యోగి ఆదిత్యనాథ్ని నేను చాలా మర్యాదిస్తాను. ఆయన చాలా పెద్దవారు. కాని ఏ సందర్భంలో ఆయన అలా చెప్పారో అది ప్రజలు ఎలాగా ఆలోచించుకున్నారో తెలీదు. హనుమాను వచ్చి ఇస్లాం మతానికి సంబంధించిన వాడని వాళ్ళు ఏమన్నారంటే, సులైమాన్ అనే పేరు హనుమాన్ అనే పేరు లాంటిది. నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. అప్పుడు వాళ్ళు కూడా హనుమాన్ పటం ఇంట్లో పెట్టుకుని చాలీసా చదవాలనేసి. నిజానికి హనుమాను రహమానుగా మారిపోతాడు. కొంతమంది హనుమాన్ని జైనని కూడా చెప్పారు కదా, న్యూస్ పేపర్లో కూడా నేను చదివాను. ఈ విధంగా హనుమాన్ని అందరూ ప్రార్థించటం నేర్చుకోవాలి. ఎందుకంటే వాయువు అనేది అందరికీ కావాలిగా. పవన్ని ప్రాణంగా ఉంచాలంటే మనం పవన్ని స్వీకరించాలిగా. తర్వాత హనుమాన్ పవనపుత్రుడు. గాలి కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు, క్షత్రియుడు కూడా కాదు, అదేవిధంగా బ్రాహ్మణుడు కూడా కాదు. పవనికి జాతి కూడా లేదు. 5 తత్వాలు కూడా జాతి అనేది లేదు. నీరు, గాలి, ఆకాశం, భూమి, నిప్పు, ఇటువంటి వాటికి జాతి అనేదే లేదు. ఎవరైనా ఏదో ఒకటి వాగుతూ ఉంటే అది వాళ్ల తప్పేగాని దానికి మనం రాజకీయ నాయకులు కొన్ని విషయాల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తారు. కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అతుల్ కుమార్ అంజాన్ ఆయన ఏమన్నారంటే, హనుమంతుడు తెల్లగా ఉంటారు కాబట్టి ఆయన మా జాతికి చెందినవారు అని. ఆయన తెల్లగా ఉండడం వల్ల ఆయన కమ్యూనిస్ట్ అయ్యారా? ఇలా చూడండి, రాజకీయంలో ఏం జరుగుతుందంటే సామభేద దండ, సామదాన దండ భేద. ఈ రాజకీయ లోకానికి అదొక పెద్ద సూత్రమనే మనం చెప్పాలి. నేను రాజపీఠానికి చేరినవాడు కాదు, వ్యాసపీఠానికి చేరినవాడు. మాకు శ్యామనేది ముఖ్యం కాదు, సోమనేదే ముఖ్యం. సోమని అంటే చంద్రుడని మేము చెప్తాం. మా వ్యాసపీఠంలో దండమనేది ముఖ్యం కాదు, దండాన్ని పునితం చేయటమే ముఖ్యం. ఎలాగంటే ఋషిమునులు అడవిని పుణ్యం చేసినట్లు వ్యాసపీఠంలో దాం ఉండదక్కడ. ఒడినే చూపిస్తూ ఉంటారు, అందర్నీ ఆహ్వానిస్తారు. వ్యాసపీఠంలో అక్కడ భేదమనేదే ఉండదు, అక్కడ వేదమే ఉంటుంది. అందువలన రాజపీఠం, వ్యాసపీఠం వాటి యొక్క ఆలోచనలే వేరు. అందువలన రాజకీయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. మీకు తెలిసి హనుమంతుడు ఎవరు? హనుమానే, పవనపుత్రుడు. అయితే హనుమంతుడికి ఏదైనా జాతి లేదు. ఒకవేళ ఆయన్ని మీరు దీంట్లోకి తీసుకురావాలని అనుకుంటే అప్పుడు ఆయన ఎన్నోసార్లు బ్రాహ్మణ వేషం వేశాడు. రామభక్త హనుమాన్ ఒక విప్రరూపం ధరించాడు, బ్రాహ్మణ వేషం వేశాడు. తులసీదాస్ గారు ఏం చెప్పారంటే, ఆయన యుద్ధం చేసేటప్పుడు ఆయన రామదూతుడు, రాజపుత్రుడు,
రాజపుత్రుడు, క్షత్రియుడు యుద్ధం బాగా చేస్తాడు. ఆయనలో రాజపుత్రులు వచ్చేస్తారు. రాజపుత్రులాగే ఉంటాడు. ఆయనే రాముణ్ణి ఒక్కొక్క జన్మలోనూ రుణం పడేటట్టు చేశాడు. ఈ విధంగా ఎవరు ఉండగలరు చెప్పండి? ఆయన ఒక వైశ్యుడు. అలాగే సేవకుడి రూపంలో ఉన్నప్పుడు ఆయన ఒక దాసుడు. అందువలన ఆయన్ని మనం ఎందులోనూ చేర్చలేం. ఈ లోకం మొత్తం ఉన్నాడు, అందరికీ కానీ కావాలి. మీరు ఎక్కడో ఒక చోట చెప్పారు హనుమంతుడు ఒక సైంటిస్ట్ అని. ఖచ్చితంగా పెద్ద విజ్ఞాని. హనుమంతుడు పెద్ద విజ్ఞాని, నో డౌట్. ఎందుకంటే సీతమ్మని వెతికే బాధ్యతని హనుమానికిచ్చారు. హనుమంతుడి కంటే బుద్ధివంతులు, బలవంతులు రాముడి దగ్గర ఉన్నారు. కాని హనుమంతుణ్ణే ఎంచుకున్నారు. ఎందుకంటే కష్టమైన చోటులో ఒక విజ్ఞానే కనిపెట్టగలడు. అందువల్లనే హనుమాని ఒక విజ్ఞాని. తర్వాత వాల్మీకి కూడా ఒక విజ్ఞానే. అందువలన సీతమ్మని ఎక్కడ ఉంచుంటాడని వాల్మీకే చెప్పగలిగాడు. అటువంటి ఒక పెద్ద పనిని ఒక విజ్ఞానం ఉన్నవాళ్లే చేయగలరు. హనుమంతుడు ఒక విజ్ఞాని. హనుమంతుడి గురించి చాలా చక్కగా చెప్పారు, కానీ దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేయకుండా దీన్ని ఇక్కడితో ముగిద్దాం. మీకు సంబంధించి హనుమంతుడు అందరికీ సొంతమైన మనిషి. ఖచ్చితంగా.